పొలాలకు సాగునీరు పుష్కలంగా అందాలంటే కాలువల్లో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. అలా అయితేనే సక్రమంగా సాగునీరు సాగేది. కానీ కృష్ణా డెల్టా కాలువల పరిస్థితి అందుకు అనుగుణంగా లేదు. గుర్రపుడెక్క తూటికాడతో నిండిపోయాయి. పంట కాలువల మరమ్మతులకు ఎంతో అనువైన వేసవికాల సమయాన్ని అధికారులు సద్వినియోగం చేసుకోలేదా అంటే అవుననే అంటున్నారు అన్నదాతలు. కృష్ణా డెల్టాలో క్లోజర్ పీరియడ్లో చేపట్టే పనుల్లో అంతులేని అలసత్వం ప్రదర్శించడంతో ఈసారి సాఫీగా సాగునీరు అందే పరిస్థితి లేదన్నది ఆందోళన. సాగు కాలువల నిర్వహణపై అధికారుల వెర్షన్ ఏంటి, రైతుల వాదన ఏంటి? ఈ అంశాలను మా ప్రతినిధి సాయి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. సాయి కృష్ణ, కృష్ణా డెల్టాల కాలువల పరిస్థితి ఎలా ఉంది? మరమ్మతులు ఎంతవరకు వచ్చాయి? పవిత్ర వేసవి కాలం అంటేనే డెల్టా ప్రాంతంలో మరమ్మతులు కాలువల నిర్వహణకు అత్యంత కీలకమైన సమయం. కాలువలు కట్టేసిన తర్వాత క్లోజర్ పీరియడ్లో O&M మెయింటెనెన్స్ అనేది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టాలి. ఆ పనుల ద్వారా సాఫీగా సాగునీరు పొలాలకు చేరుకోవాలి. డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా చివరి భూములకు కూడా ఆయకట్టులో చిట్ట చివర ఉన్న శివారు ప్రాంత భూములకు కూడా నీరు సాఫీగా సాగాలి. ఇది గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియకు మాత్రం అవరోధాలు ఏర్పడుతున్నాయి. అటు కృష్ణా డెల్టా కావచ్చు, రాష్ట్రంలోని ప్రధానమైన గోదావరి డెల్టా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే కృష్ణా జిల్లాలో ఈసారి కృష్ణా డెల్టా పరిధి మొత్తం కూడా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఈ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహణ పనులకు తీవ్రమైన అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించడం, వాటిని మంజూరు చేయడంలో జలవనరుల శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగానే వ్యవహరించారని కూడా చెప్పాలి. దీనికి సంబంధించి కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ పనులు పంపించడం, వాటిని ప్రభుత్వం అయితే నిధులతో పాటు అనుమతులు కూడా మంజూరు చేసింది. 824 పనులు కృష్ణా జిల్లాలో ఈ ప్రధాన కాలువలైన బందర్ కాలువ, రైవస్ కాలువ, కేఈబీతో పాటు ఏలూరు కాలువ, ఈ మొత్తం 4 కాలువల పరిధిలో కూడా పనులు చేపట్టాలనేది కూడా నిర్ణయించారు. 824 పనుల్లో చాలా తక్కువ పనులే ప్రారంభమయ్యాయని చెప్పాలి. చిన్న చిన్న పనులైనప్పటికీ కూడా నీరు సాఫీగా పొలాలకు చేరవేయడంలో ఈ పనులు అనేది చాలా కీలకం. అట్లాగే తూటికాడ, గుర్రపుడెక్క కూడా తొలగించడంలో కూడా తీవ్రమైన అలసత్వమే ప్రదర్శిస్తున్నారు. దీంతో చిట్ట చివరి భూములైన మచిలీపట్నం, అవనిగడ్డ, అట్లాగే పెడన, ఈ నియోజకవర్గాల్లోని శివారు ప్రాంత భూములకు మాత్రం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నీరు సకాలంలో అందుతుందా అనేది కూడా రైతుల్లో ఆందోళన నెలకొంది. అట్లాగే పశ్చిమ డెల్టా పరిధిలోని గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. బాపట్ల, రేపల్లి నియోజకవర్గాలు చివర ప్రాంత శివారు భూములకి ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందులు తప్పటం లేదు. ఈసారి అయితే పనులు కాస్తంత వేగంగా సాగునీటి సంఘాల ద్వారా చేస్తారు. చిన్న చిన్న పనులు అయినప్పటికీ ఇవి సకాలంలో పూర్తి చేస్తారని రైతులు ఆశించారు. ఆ అధికారుల అలసత్వం, అట్లాగే ఈ నిర్వహణ లోపాలు మాత్రం ఈసారి కూడా తీవ్రంగా బాధిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని పనులు అయితే ప్రారంభించారు. అయితే ఇవి వేగంగా పూర్తి చేయాలి. గత ఏడాది మాత్రం నీరు వదిలినా కూడా చేయడంతో కొట్టుకుపోయాయి. ఈసారైనా కాస్త తొందరగా పూర్తి చేసి నీరు సాఫీగా అందించేలా చూడాలని జలవనరుల శాఖ అధికారులకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.